హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాం, ఓకేనా? ఈరోజైతే నేను ఆలు పరాటా చేయబోతున్నాను. ఎలా చేసినానో మీకు చూపించబోతున్నాను. ఇది ఆలు ఉంది కదా, ముందుగానే నేను కుక్కర్లో ఇది ఉడికేదానికి పెట్టేసిన. పిండి కూడా బాగా కలిపేసి పెట్టేసినాను అన్నమాట. ఉండలు కూడా చేసుకున్న రొట్టి కోసము. ఈ ఆలుని తీసి ముందుగా దీన్ని తోలు చేద్దాము. దీని తర్వాత దీంట్లో ఉప్పు, కారం, మరి కొంచెం మిరియాల పొడి వేసి స్మాష్ చేసేద్దాం. ఉప్పు వేస్తున్నాను, మిరప్పొడి వేస్తున్నాను, కొంచెం మిరియాల పొడి వేసేసి స్మాష్ చేసేస్తున్నాను అనమాట. దీంట్లోనే మీరు కావాలంటే ఇది ఉంది కదా, చీజ్ ఉంది కదా, చీజ్ కలిపేయవచ్చు. గ్రేట్ చేసిన చీజ్ నేను కలపలేదు, డైరెక్ట్గా వేసినాను. కొంచెం కొత్తిమీర కూడా వేసినాను. వేస్తే కొంచెం బాగుంటుంది. పిల్లలు ఎలాగో కొత్తిమీర తినరు, వేస్తే వాళ్ళు తినరని బాగా స్మాష్ చేసి చిన్నగా కట్ చేసేసి వేసినాను అనమాట. ముందుగా నేను పేడాలు చేసుకున్నాను కదా, పిండి పేడాలు అది తీసుకున్నాను. ఈ చీజ్ ఉంది చూడండి, నేను ముందుగానే గ్రైట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత ఉల్లగడ్డ మిశ్రమం వచ్చి ఈ పిండిలో కలిపి ఒక పేడ చేసుకొని దీంట్లో నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా ప్యాక్ చేసేయచ్చు. చాలా మెత్తబడిపోతుంది పిండి కూడా. ఒక చేతులు మాత్రం గట్టిగా లేకుండా కొంచెం స్లోగా ఇది పరాఠా చేసుకోవాలి, ఎందుకంటే ఇది బ్రేక్ అయిపోతుంది అని కొంచెం భయం. ఇది ఉంది కదా, వెన్న వేసేస్తున్నాను అనమాట. వెన్నతో చేస్తేనే ఈ ఆలు పరాఠా చాలా బాగుంటుంది. ఇది మామూలు ట్రెడిషనల్ అనమాట. పంజాబీలో వెన్నతోనే చేస్తారు, అందుకోసం నేను కూడా వెన్నే వాడుతున్నాను. ఇది మీరు కావాలంటే ఇది పీసెస్గా వెన్న కట్ చేసుకున్నాను నేను. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇది అప్పుడు దాకా ఇది ఫ్రై అవుతూ ఉంది. ఆలు పరాఠా ఉంది కదా, ఆ పరాఠా అప్పుడు దాకా ఇంకోటి చేసుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉండింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా తిన్నారు. దీంట్లో మీరు దహి ఉంది కదా, పెరుగుతో పాటు తింటారు పంజాబ్లో ఎక్కువ. అది చాలా ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట. నార్మల్గా ఎక్కువ చేసే ఫుడ్ ఇదే పంజాబ్లో. నేను కూడా వీక్లో ఒకసారి చేసేస్తానమాట. పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది అన్నమాట. మీరు వచ్చి పెరుగులో ఇవ్వాలి ఇది. ఇప్పుడు నేను ఇంకా పెరుగు తెప్పించలేదు, ముందుగానే పరాఠాలు చేసేస్తున్నాను. ఇప్పుడు పెరుగు వచ్చిన తర్వాత మీకు వీడియో పెట్టి చూపించాలి అనుకున్నా, కుదరలేదు, కరెంట్ వెళ్ళిపోయింది. మళ్ళీ వాయిస్ ఓవర్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ చూడండి, లైక్ కూడా చేయండి, ఒక్క కామెంట్ చేయండి, నేను జవాబు కూడా ఇస్తాను. ఇంకొక పరాఠా కూడా కొంచెం వేడి చేసేసి పెడతానమాట. చాలా టేస్టీగా ఉండే ఆలు పరాఠా రెడీ.